హలో బ్రోస్, మనం ఈరోజు +1 కీబోర్డ్ ఎస్కేప్ అంట. రోబ్లాక్స్ లో కొత్త గేమ్ ఆడేద్దాం. ఇంకా ఫైనల్లీ నేనైతే గేమ్ లోకి వచ్చేసా. చూసారా, మనం ఈ గేమ్ లో రోబోట్. ఓకే, +1. హెల్ అప్పుడే నేను లెవెల్ 6 అయిపోయా బ్రోస్. కానీ అసలు ఈ సౌండ్స్ చూసారా ఎంత స్మూత్ గా వస్తున్నాయో. చెవులకు మాత్రం చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో బాగుందబ్బా ఈ గేమ్ అయితే. ప్రెసెంట్ చాలా మంది ఆడుతున్నారు. సో నేను అందుకే ఒకసారి ట్రై చేద్దామని అయితే ఆడుతున్నా. ఓకే. కానీ ఇక్కడ ఉన్నోళ్ళు ఏంట్రా, అరే రే వాడేంటి అంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాడు. ఓ మై గాడ్! వీళ్ళందరూ ఏంటి ఒక్క చోట. ఓ ఓ ఓ బ్రో, ఏంట్రా ఇది. ఒరే ఫ్లాష్ మ్యాన్ లా ఉన్నారే ఈడు. అరే నా ముందు ఫ్లెక్స్ చేస్తున్నాడు ఈడు. సర్లే, మనం వాడి లెవెల్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం అనుకుంటే ఇక్కడ ఏంటి థ్రెడ్ మిల్స్ 100x స్పీడా ఎక్కేద్దాం. ఉండండి. వాట్ ద హెల్, అరే 1000 రూబక్సా. ఓ మై గాడ్, బాయ్ బ్రో. ఒరే ఎక్కడికి వెళ్ళినా డబ్బులు అడుగుతున్నారేంటి వీళ్ళు, రూబక్స్ అని. ఓకే, *3 స్పీడ్ అంటే ట్రై చేద్దాం. ఓ మై గాడ్ బ్రో, ఏంటిది ఎటు ముట్టుకున్నా సరే రోబక్స్ అడుగుతున్నారు. అబ్బా సర్లే, మనం ఎక్కువ కెలకొద్దు. ఓకేనా, డైరెక్ట్ గా మనం ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, నేను లెవెల్ 7. అరే ఏం చేయకుండా లెవెల్లో పెరిగిపోతున్నాను ఏంటి నేను. ఓకే, రే మధ్యలో సీక్రెట్ గా పెట్టారు కదరా, రే చచ్చిపోయా నేను. వాట్ ద హెల్, అసలు ఈ కనబడిన కూడా కనబడట్లా. మనం వెళ్ళే స్పీడ్ కి చాలా కష్టం అబ్బాయి. అలాగైతే వాడు చూడండి అసలు ఎలా వెళ్ళిపోతున్నాడు. మెరుపు తీగ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నాడు. మనం అలా వెళ్ళిపోవాలి. ఓ మై గాడ్. ఒరే నాకు అసలు ఈ జంపింగ్ జాక్స్ అంటే కష్టం. ఏంటి +1 విన్ అంట. ఓ ఎదర కప్పు ఉంది. కప్పు ఏంటిది, రికమెండెడ్ లెవెల్ 8 అంట. సో ఇప్పుడు నాది 7.5 లెవెల్. సో నేను దూరిపోతే అందరు అలా వెళ్ళిపోతున్నారు కదా. ఓ మై గాడ్, ఇది డోర్ దగ్గర నుంచి ఉందా. లేదు, ఈజీ. అరే నిజంగానే ఏంటి లెవెల్ 7కి దాటేసా. అంత ఈజీయా. ఓకే, ఇక్కడేంటిది. ఓ మై గాడ్, ఇక్కడ నుంచి కూడా కొడతానే ఉన్నాడబ్బా వీడు. సరిపోయింది. ఓకే, మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. మనల్ని ఎవడ ఆపలేడు. ఓయ్ అరే ఏం జరిగింది. వాట్ ద హెల్ బ్రో, వెల్కమ్ టు ది బిబిఎన్ కాన్సెప్ట్ అంట. నైస్. అరే ఏం కాన్సెప్ట్ రా. ఓకే, స్టార్ట్స్ ఇన్ ఓకే 1 అవర్ 1 మినిట్ అని ఉంది. ఏం కాన్సెప్ట్ ఇదంతా, మొత్తం మారిపోయింది అబ్బో. ఒరే ఇక్కడ ఏంటి +7 వస్తుంది, ఇందాక +1 వచ్చి. ఓకే, లెవెల్ 6 అయిపోయి నేను. నైస్, ఇదేదో బాగుందబ్బా. ఇక్కడ ఆడదాం మనం అయితే ఎక్కడికి వచ్చాం, టెలిపోర్ట్ అయిపోయి. కానీ బాగుంది గేమ్. చెవులకు మాత్రం చాలా వినసొంపుగా ఉంది. ఒరే ఇందాక టీ కప్ నుంచి తప్పించుకోవాలి. ఇప్పుడు ఏంటి అంకులు. అరే బ్రో ఏమైంది. నేను ఎక్కడెక్కడో టెలిపోర్ట్ అయిపోతున్నాను ఇంద్రా. అసలు ఏంది ఇది. కానీ గేమ్ మాత్రం సూపర్ ఉంది అబ్బా. పిచ్చ సాటిస్ఫైయింగ్ ఉంది ఆడుతుంటే. ఓకే, నేను లెవెల్ 9. నైస్, ఇలానే చేద్దాం. 1 క్యాష్ అంట. సో వీడి దగ్గర నేను తప్పించుకోవాలి నేను ఎలాగన్నా. వీడు కదులుతున్నాడు చూసారా. వాట్ ద హెల్ బ్రో. రే అంత స్పీడ్ కదిలేస్తావేంట్రా. ఆడి కాళ్ళ కింద చీమను అలిగినట్టు నలిగిపోతానేమో నేను. ఓకే, ఆగిపోయాడు. ఏ బాబు వెళ్ళిపోతున్నా నేను. చూడు రే, నిన్ను కెలుక్కొని ఇక్కడిక్కడే తిప్పేస్తా. ఏం చేస్తావు రే ఫైటర్. రా, వచ్చేస్తున్నాడు. ఏంటి అక్కడి నుంచి దాటి రాడా. ఓకే, వస్తున్నాడు వెళ్ళిపోయాడు. సర్లేండి, మనం వాడిని ఆట పట్టించిన చాలు. ముందు లెవెల్స్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇది మాత్రం అసలు సూపర్ ఉందబ్బా. నైస్. స్టేజ్ 3 అంట. నేను స్టేజ్ 1 ఎప్పుడు దాటాను, 2 ఎప్పుడు దాటాను, 3కి అయితే వచ్చా. ఓకే, అరే దూరం పెరిగిపోయిందబ్బా వీటి మధ్యలో. +10 క్యాష్ అంట. ఇదేంటి లిప్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, వీడు ఆటోమేటిక్గా పరిగెడతానే ఉన్నాడు ఆ థ్రెడ్ మిల్ మీద నుంచి ఉంటే. నైస్, మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. స్టేజ్ 5కి అయితే వచ్చేసాం. అసలు ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, అన్ని స్టేజెస్ ఎలాగ అయిపోతున్నాయో. ఓకే నైస్, ఏదో ఒకటి లేదు మనకైతే. ఏమైంది. ఓ మై గాడ్, అరే ఏమైందిరా, నాకేం అర్థం కాలేదు. చచ్చిపోయాను ఎందుకు నేను. ఓకే, ఏదో తేడా కొట్టిందబ్బా. మనం చూసుకుంటా ఉండాలి. అసలు ఎందుకు చచ్చిపోయానో నాకు కూడా తెలీదు. ఓకే, ఇంక ఈడు పిలవచ్చా. వీడి దగ్గర నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. ఏ స్పెషల్ థ్రెడ్ మిల్ స్పాన్ ఇన్ 5 minutes 5x. ఎక్కడ స్పాన్ అయిందిరా ఇది. ఓకే, చూద్దాం. అది ఎక్కడో స్పాన్ అయిందంట. మనం మళ్ళీ చచ్చిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ 5xలో పరిగెడదాం. ఓకేనా. ఓకే, నా మీద ఇవి పడ్డాయి అబ్బా, పైన నుంచి డంబుల్స్. ఓకే చూసారా, అదిగోండి పైనవే పడుతున్నాయి. మనం దెబ్బ అయిపోయాం. 5x థ్రెడ్ మిల్ అంట. ఎక్కడో స్పాన్ అయింది అది. చూద్దాం ఎక్కడుంది. 5x 3x 9x ఇక్కడ. అదే ఆ 5x థ్రెడ్ మిల్ ఎక్కడ ఉందబ్బా. మనం చాలా స్లోగా డెవలప్ అవుతున్నాం.
అందరితో పోల్చుకుంటే మరి 5x ఏంటి? ఓకే. ఇక్కడ ఏదో థ్రెడ్‌మిల్ ఉంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈ థ్రెడ్‌మిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. నైస్ భలే ఉంది. మామూలుగా లేదు. సర్లే మనమైతే ఎళ్దాం ఇంకా. ఎంత ముందుకెళ్ళగలడో చూద్దాం. ఈ లెవెల్‌ని మనం దాటలేకపోతున్నాం కాబట్టి ఓకే. అరే ఇంత లాంగ్ ఎలా జంప్ చేసావు బ్రో? ఒరేయ్! నువ్వు ఫ్లాష్ మ్యాన్ కాదురా సూపర్ మ్యాన్‌వి. అలాగెలాగ ఎళ్ళిపోయావురా నాయన. సర్లే. మనం ఈ షార్ట్ డిస్టెన్సే కరెక్ట్. మనోడు ఎగరలేకపోతున్నాడు. సో ఇక్కడేంటి +10 క్యాష్ అంటే ఎళ్దాం ఏంటి? ఓకే. నాకిక్కడ ఈ కాయిన్స్ పెరుగుతున్నాయి అబ్బా! నైస్. ఆ కాయిన్స్‌తో ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చో కూడా నాకు తెలీదు. కానీ ఏదో ఒకటి చేసేస్తా. ఇక్కడేంటి? ఓకే. ఇక్కడ పరిగెట్టినా సేమ్ అదే ఉంది. సరిపోయింది. ఓకే. ఫైనల్లీ మనం మళ్ళీ ఆ స్టేజ్ దగ్గరికైతే వచ్చేసాం. మనం లెవెలప్ అయ్యి దాన్ని దాటగలమో లేదో తెలియట్లే. రికమెండెడ్ స్టేజ్ లెవెల్ 20 రికమెండెడ్. సో ఇప్పుడు నేను లెవెల్ 20 అయిపోయా. సో చూద్దాం. లెవెల్ 20 రికమెండెడ్ అన్నాడు. మనం దాటేస్తున్నాం అబ్బో ఫాస్ట్‌గానే. నైస్. దీనికంతా లెవెల్ 30 అరే ఇది మరీ అతిలా లేదు. ఓవర్ రా నాయన. లెవెల్ 30 అంటే మామూలు ఘోరం కాదు ఇది. ఓకే. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ 50 క్యాష్ వచ్చింది. నైస్. మనకి +7 కాకుండా ఇంకెక్కువ అవ్వవా? రీబర్త్ చేస్తే అవుతాయి అనుకుంటా. కానీ ఇక్కడ చూసారా? రూబక్స్ పెట్టి కొనాలంటున్నాడు స్పీడ్‌ని. వీళ్ళందరూ రూబక్స్ పెట్టి కొన్నట్టున్నారు. తెగ ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నారు. సో మనం కూడా వాళ్ళలా ఫాస్ట్‌గా ఎళ్ళాలంటే మనం రూబక్స్ పెట్టాలి. సో నేనెందుకురా అక్కడక్కడే కొట్టుమిట్టాడాను. సర్లేండి. మనము రూబక్స్ పెట్టాలి. కాకపోతే రూబక్స్ పెట్టాలంటే నేను మీకు టార్గెట్ ఇస్తున్నా. మీరు ఆ టార్గెట్ కంప్లీట్ చేశారంటే నేనైతే రూబక్స్ పెడతా ఈ గేమ్‌లో. ఓకేనా? రూబక్స్ పెట్టి అందరికంటే ఫాస్ట్‌గా ఇక్కడ ఎళ్ళే ప్రతి ఒక్కడికంటే ఫాస్ట్‌గా అయితే ఎళ్ళిపోదాం మనం. రాకెట్ ఎళ్ళిపోయినట్టు ఎళ్ళిపోవాలి సూయ్యమనుకుంటా. ఓకేనా? మన వెనకాల లైట్నింగ్ కూడా వచ్చేస్తది. సో మీరు నేను చెప్పిన టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. 30 లైక్స్, 30 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేశారనుకోండి ఈ వీడియోకి. నేనైతే మనోడిని ఫ్లాష్ మ్యాన్ కంటే స్పీడ్‌గా అయితే మార్చేస్తా. చూసారా ఇప్పుడు ఎంత మెల్లగా ఎళ్తున్నాడో? ఫ్లాష్ మ్యాన్ కంటే ఫాస్ట్ అయిపోతాడు. ఓకేనా? మీరైతే చేయాల్సిందేం లేదు. జస్ట్ వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? కంప్లీట్ చేసింది ఫాస్ట్‌గా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరిని బీట్ అయితే చేసేద్దాం. ఓకే. ఒరేయ్! నువ్వు నన్ను పట్టుకోలేవురా. నువ్వు నన్ను పట్టుకోలేవు. ఎంత నెమ్మట పడినా సరే పట్టుకోలేవు. నేను నీకు దొరకను. ఓకే. ఈ లెవెల్స్ అన్నీ చాలా ఈజీ అనిపిస్తున్నాయి ఇప్పుడు నాకు. కానీ మనము లెవెల్ ఎప్పుడైతే 30 రీచ్ అవుతామో అప్పుడే ఒరేయ్! ఈ 37 ఎప్పటి నుంచి ప్లస్ అవుతున్నాయి నాకు? ఒరేయ్! ఇందాకటి దాకా 7 కదరా అయ్యింది ప్లస్. నైస్. మనం ఇప్పుడు ఇంకా ఫాస్ట్‌గా అవ్వచ్చు. కాకపోతే మనం ఈ రేంజ్‌లో ఎళ్తే మనం చాలా టైం అయితే పట్టిద్ది. మనం కన్ఫర్మ్‌గా దీంట్లో రోబక్స్ అయితే పెట్టాలి. సో గుర్తుంది కదా! 30 లైక్స్, 30 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అయితే ఫినిష్ చేసేయండి. మనమైతే రోబక్స్ పెట్టి అందరికంటే ఫాస్ట్‌గా అయితే ఎళ్ళిపోదాం. ఒకసారి ఈ లెవెల్ ట్రై చేద్దామా? లెవెల్ 6 లెవెల్ 30 రికమెండెడ్ అంట. సో నేను రిస్క్ తీసుకోను. మళ్ళీ దీంట్లోకి పోదాం. ఓకే. కానీ చెప్తున్నా కదా! ఈ గేమ్ చెవులకు మాత్రం ఎంత హాయిగుందో, చేతులకి అంత కష్టంగుంది. ఈడి స్పీడ్ పెరిగే కొద్దీ. నెక్స్ట్ వీడియోలో వీడు ఫ్లాష్ మ్యాన్‌లా పరిగెడితే నేను వాడిని ఎలా కంట్రోల్ చేస్తానో కూడా నాకు అర్థం కావట్లేదు. సో చూద్దాం ఎంతమంది లైక్ చేసి, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో. ఓకే. నెక్స్ట్ వీడియో దీనికంటే ఇంకా బావుంటది. ఓకేనా? కాకపోతే ఈ వీడియోలో దీని తర్వాత ఇంకా నేను నెక్స్ట్ 2 లెవెల్స్‌ని అయితే క్లియర్ చేయాలి. సో దానికి చాలా టైం అయితే పట్టేటట్టుంది. కాకపోతే మనం అస్సలు ఆగొద్దు. స్పీడ్ అయితే పెంచుకుంటానన్నా. ఓకేనా? ఒరేయ్! ఎళ్ళాలా వద్దా? ఎళ్ళనా? ఓకే. పరిగెట్టేస్తున్నా మళ్ళీ. ఒరేయ్! ఇక్కడ 50 క్యాష్ అంట. క్యాష్ తీసుకుంటే వీడికి స్టార్స్ అరే ఏమైంది? ఒరేయ్! కష్టపడి ఎళ్ళానురా అంత దూరం. మళ్ళీ తెచ్చేసారు. ఓకే. అరే వీడేంటి ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను జంప్ చేయవసరం లేదబ్బా. నైస్. లెవెల్ 29 లెవెల్ 30 రీచ్ అవ్వంగాల్నే వెళ్ళిపోదాం మనం దాని దగ్గరికి. ఓకే. ఓకే. ఓహ్ మై గాడ్! నైస్. మన స్పీడ్ అయితే స్లోగా పెరుగుతుంది. కాకపోతే ఈ గేమ్‌లో చాలా లెవెల్స్ ఉన్నాయంట. మనం ఆ లెవెల్స్ అన్నీ క్లియర్ చేయాలి. సో మర్చిపోకండి అందరూ వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఒరేయ్! ఈ రాళ్ళ మధ్యలోకెళ్తే మనం అప్పచ్చి అయిపోతాం అనుకుంటా. ఓకే. నేను లెవెల్ 30 అయిపోయా. సో ఎళ్ళిపోదాం ఇంకా గబగబా. ప్లీజ్ బ్రో. ఒరేయ్! లెవెల్ 30 రికమెండెడ్ అదే కదరా నేను చేసింది. ఎందుకు బ్రో నన్ను చంపేశారు? ఏంట్రా ఈళ్ళసలు మహా దారుణం ఈ దారుణం. చంపుతానే ఉన్నారు నన్ను. ఇదే అసలు తగ్గేటట్లేదబ్బా. మనం రోబక్స్ పెట్టాల్సింది. ఏదైతే పెడదాం. ఓకే. నైస్. మళ్ళీ మనం వచ్చేసాం. కాకపోతే ఇప్పుడే ఎళ్ళకూడదు. అది క్లోజ్ అయ్యి ఓపెన్ అవ్వాలి. దానికి టచ్ అయినా చచ్చిపోతున్నాం అబ్బా.
మనం ఈ గేమ్లో చాలా ఏ పరిగెట్టి ఇప్పుడు వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడు వెళ్ళిపోగలం అయితే అనుకుంటున్నా నేను, ఎందుకంటే మనం 32 లెవెల్. యా ఫైనల్లీ రాళ్ళని అయితే దాటేసాం. నైస్. ఓకే, ఇప్పుడు దీన్ని దాటగలమా? ఓకే, మనం ఇప్పుడు ఈ 100 క్యాష్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం. ఈ 37 తప్ప ఇంకా పెరగట్లేదు అబ్బా, పెరిగితే బాగుంటుంది. సో పెరిగితే ఒక్క సెకండ్ ఆగండి, మనం దీన్ని రీబర్త్ చేయొచ్చా? రీబర్త్ ఓకే, లెవెల్ 25, నేను 32కి వెళ్ళా కదా, సరే రీబర్త్ నొక్కా. ఓకే, సెకండ్ రీబర్త్. ఓకే, లెవెల్ 50+ అవుతుంది. నైస్, పరిగెట్టరా, ఫాస్ట్గా పరిగెట్టు. మనం ఇక్కడ ఇలా పరిగెట్టేదానికంటే థ్రెడ్మిల్లోకి వెళ్తే అక్కడ ఏం లేదు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ థ్రెడ్మిల్ మీద సౌండ్ రావట్లేదు, అదొక్కటే ప్రాబ్లం. ఇక్కడైతే చెవులకి టక మని భలే వస్తుంది మ్యూజిక్, కీబోర్డ్ మ్యూజిక్. ఓకే, ఈ స్పీడ్లో మనం వీడిని దాటగలమా? లెవెల్ 16 అంట మనం. ఓకే, వీడి కాళ్ళకి జస్ట్ మిస్ నుంచి వెళ్తున్నాం అబ్బా. చెప్తున్నా కదా, ఈ స్పీడ్ అయితే చాలా కష్టం. మనమైతే స్పీడ్ని అయితే కొనాల్సిందే రోబక్స్ పెట్టి. ఓకే, చూద్దాం అసలు అనుకున్న టార్గెట్ ఎంతమంది రీచ్ చేస్తారో. ఓకే, మీరు ఫాస్ట్గా టార్గెట్ కంప్లీట్ చేస్తే నేను ఫాస్ట్గా వీడియో అయితే పెట్టేస్తా. ఓకేనా, గుర్తుందిగా 30 లైక్స్ 30 సబ్స్క్రైబర్స్ డెఫినెట్లీ కంప్లీట్ అయితే చేసేయండి. ఓకే, మళ్ళీ మనం స్టేజ్ 6 అంటే లెవెల్ 30 రికమెండెడ్ దాకా అయితే వచ్చాం. కాకపోతే పొరపాటుని చూసుకోకుండా క్యాష్ తీసేసుకున్నా నేను. ఓకే, వీడు గాల్లో కూడా ఎగురుకుంటూ వచ్చేసాడబ్బా. నేను జారి పడిపోలే యాక్చువల్గా, కానీ పడిపోలా. నైస్, అసలు మన స్పీడ్ కొద్దిగా పెరిగితే బాగుంటుంది. ఇదిగోండి ముందు వెళ్ళిపోతున్నారు చూసారా, వాళ్ళలాగా టక అనుకుంటే వెళ్ళిపోవాలి. కాకపోతే చాలా స్లో వెళ్తున్నాడు మనోడు, అదొక్కటే వచ్చింది చిక్కు. చూద్దాం, ఏదో ఒకటి సెట్ చేద్దాం, వీడిని లెవెల్ పెంచేద్దాం, గేమ్నే బ్రేక్ చేసేద్దాం. ఓకే, కాకపోతే అరే ఎందుకురా నేను చూసుకోకుండా వస్తున్నానా ఏంటది, పొరపాటున వచ్చేస్తున్నా నేను ప్రతిసారి. ఒక సెకండ్, ఇందులో షాప్ ఎక్కడుంది? షాప్ ఏమొచ్చాయి చూసారా ప్రతిదీ? ఓరి దేవుడా, మొత్తం రూబక్సే ఉన్నాయి. నార్మల్గా కొనుక్కోవడానికి కాయిన్స్తో ఏం లేవు, మరి కాయిన్స్ ఎందుకురా? రూబక్స్ లేకపోతే ఈ గేమ్ కంప్లీట్ చేయలేము అనుకుంటా ఫ్రెండ్స్. అందరూ ఛానల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా రూబక్స్ అయితే కొంటాను. ఓకేనా, చూసారు అసలు షాప్ ఓపెన్ చేసిన దేన్ని చూసినా రూబక్స్ చచ్చిపోయాను అయ్యా. ఒరే మరి ఓకే, నా లెవెల్ 28 కదా, దాని రికమెండెడ్ లెవెల్ 30. సో నేను అందుకే చచ్చిపోయా. సరే ఏం చేస్తాం, మళ్ళీ వెళ్దాం. ఇది క్లోజ్ అవ్వాలి కదా, ఫాస్ట్ క్లోజ్ అవ్వమ్మా. చెవులకు మాత్రం టక అని భలే ఉంది ప్రశాంతంగా. ఇది అచ్చం మెకానికల్ కీబోర్డ్ సౌండ్స్. ఒక్క సెకండ్ ఆగండి, నాకు ఇక్కడ సౌండ్స్ అని ఒక ఆప్షన్ కనబడింది, ఇప్పుడు దాకా చూడలేదు నేను. మనం లెవెల్ 31 అయిపోయాం. సో ఫస్ట్ ఇక్కడ సౌండ్స్ అని ఉంది, ఈ క్రీమీ ఉందా? ఒక్క సెకండ్, ఇప్పుడు మనది ఏముంది సౌండ్? ఓకే, క్రీమీ ఉన్నట్టుంది, క్రీమీ బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సౌండ్ చెక్ చేద్దాం, చాక్లెట్. ఓకే, ఓ మై గాడ్, చాక్లెట్ సౌండ్ కూడా బాగానే ఉందబ్బా. కాకపోతే ఇది కొద్దిగా వెరైటీగా చాక్లెట్స్ని పచ్చడి చేస్తున్నట్టు ఏదో సౌండ్ వస్తుంది. సో నెక్స్ట్ ట్రై చేద్దాం, క్యాండీ అంట. క్యాండీ ఎలా సౌండ్ వస్తుంది? ఈ క్యాండీ అస్సలు బాగాలేదబ్బా. మీకు నచ్చిందా? మీకు నచ్చిందో లేదో కమెంట్స్లో చెప్పండి, మీకు ఏ సౌండ్ నచ్చిందో. నేను అన్నీ వినిపిస్తాను. ఓకేనా, లాస్ట్ ఒక్కటే మిగిలింది. నాకైతే ఫస్ట్దే బాగుంది, క్రీమీ చాలా బాగుంది. ఇప్పుడు క్లాకీ అంట, క్లాకీ పెడదాం. ఓకే, ఈ క్లాకీ కూడా అసలు ఏం బాగాలే, లూజ్ అయిపోయిన కీబోర్డ్ని తొక్కుతున్న ఫీలింగ్ వస్తుంది. అవునా కదా, క్లాకీ అసలు బాగా. సో నాకైతే క్రీమీ నచ్చింది. సో నేనైతే క్రీమీ సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఏ సౌండ్ నచ్చిందో కమెంట్స్లో అయితే చెప్పండి. ఓకేనా, మనం ఇప్పుడు ఈ లెవెల్ కంప్లీట్ చేయగలమా? రికమెండెడ్ లెవెల్ 35 అంట, నేను ఇంకా లెవెల్ 32నే ఇప్పుడే కంప్లీట్ చేద్దాం. లెవెల్ 33కి అయితే వెళ్ళిపోయా. లెవెల్ 35 అవ్వగానే ఈ స్టేజ్ 7 అయితే క్లియర్ చేసేద్దాం. ఓకే, నేను లెవెల్ 35 కాదబ్బా, లెవెల్ 37 అయితే అయిపోయా. సో ఇప్పుడు మనం ఈ లెవెల్ని అయితే బీట్ చేయడానికి ట్రై చేద్దాం. అరే ఇంత దూరం ఉందేంట్రా నాయన, వెళ్ళగలరా ఇది అసలు? ఓకే, వెళ్తున్నాడు కానీ చాలా కష్టంగా ఉంది. అరే వెళ్ళలేకపోతున్నాడు. అరే లెవెల్ 7 అదేంటి 35 అన్నాడు రా, నేను లెవెల్ 37కి వెళ్ళా, అయినా సరే ఎగరలేకపోతున్నాడు. ఇది గేమ్ చూపించేదానికంటే చాలా టఫ్గా ఉందబ్బా. మనం కన్ఫామ్గా రోబక్స్ అయితే యూజ్ చేయాలి, మామూలుగా లేదు అసలు. వెళ్తుంటే చచ్చిపోతున్నాడు మనోడు అసలు. ఆ రికమెండెడ్ లెవెల్ అంతా ఫేక్ అనుకుంటా. సో మనం కన్ఫామ్గా రూబక్స్ అయితే పెట్టాలి. ఓకేనా,
గుర్తుందిగా టార్గెట్ 30 లైక్స్ 30 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసేయండి. ఓకే ఇంకా పదరా. ఓకే ఫైనల్లీ నేనైతే లెవెల్ 40 అయితే అయిపోయా. ఇప్పుడు 41 చేసి దీన్ని ట్రై చేద్దాం. దీని రికమెండెడ్ లెవెల్ 35 స్టేజ్ 7ది చూసారా. ఇప్పుడు నేను 40లో ఉన్నా. ఇప్పుడు కూడా క్లియర్ అవ్వకపోతే చాలా కష్టం చెప్తున్నా కదా. ఓకే ఆల్మోస్ట్ లెవెల్ 41 అయితే అయిపోయా. సో మనం ఇంకా జంప్ కొట్టేద్దాం ఇక్కడ. అరే చూసారా లెవెల్ 41 అయినా సరే వెళ్ళలేకపోతున్నాం అబ్బా, చాలా కష్టంగా ఉంది అది. చెప్తున్నా కదా ఈ గేమ్ వాడు కన్ఫామ్గా రూబక్స్ పెడితేనే గెలిచేటట్టు పెట్టాడు. సో మనం రూబక్స్ అయితే పెట్టాలి. ఓకేనా, మీరైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోబాకండి. లైక్స్ టార్గెట్ కూడా 30 కంప్లీట్ చేసేయాలి. ఓకే మనం ఇంక వెళ్ళిపోదాం స్ట్రైట్గా. అరే ఫ్లాష్ బ్యాన్ రా, నాకంటే వెనక నుంచి వచ్చి. అరే ఓకే ఇవి ఇలా పడిపోతాయా, నైస్ బా. ఈసారైనా అవగొట్టాలబ్బా, ఇది మరీ ఘోరంగా చచ్చిపోతానే ఉన్నాం. ఓకే జంప్. ఓకే ఓకే ఎగిరేసా ఎలాగోలాగా. ఓకే ఎగిరా దీన్ని కూడా. ఓమ్మా ఇంతంత దూరాలు ఉన్నాయంటారు నాయన. ఓకే ఫైనల్లీ దీనికంతా లెవెల్ 45 అంట. సో నేనైతే రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే వెళ్తే చచ్చిపోతున్నాం కాబట్టి. సో 150 క్యాష్ అయితే తీసేసుకున్నా. సో 1 లాస్ట్ లెవెల్. ఇప్పుడు మనము స్టేజ్ 7 కంప్లీట్ చేసాం కదా, స్టేజ్ 8 కంప్లీట్ చేసి ఇంకైతే ఆపేద్దాం. ఓకే ఫైనల్ స్టేజ్ అయితే లెవెల్ 8 కన్ఫామ్గా. ఇప్పుడు ఈ వీడియోలో అయితే దాన్ని డిఫీట్ చేసేయాలి. ఓకే ఓ అరే ఏదేదో చేశానబ్బా, కింద మీద పడిపోయి ఏదేదో మ్యాజిక్ అయిపోయింది. ఓకే ఇప్పుడు ఇట్లా చూపిస్తా చూడండి ఇవి ఎలా చేస్తున్నాయో. ఓకే చూసారా అలా గుద్దేస్తున్నాయి అబ్బా అవి ఆ లెవెల్. అరే వీడు ఎలా వచ్చేసాడు ఇది పైకి లేకొస్తున్నప్పుడు. వాట్ ద హెల్, ఎలా వచ్చాడు బ్రో? ఏదో మొత్తం మ్యాజిక్ ఉందే. సర్లే మనం ఎలాగో 43, సో మనం 45 అవ్వాలి. సో ఆ లెవెల్ని రీచ్ అవ్వడానికి. సో మనం చూద్దాం ఏం జరిగిద్దాం. మళ్ళీ జంపింగ్ జపాంగ్ లెవెల్ అయితే వచ్చేసింది. ఓకే ఒరే స్పీడ్ ఎక్కువ అనిపించదు అబ్బా, కానీ జంప్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఓకే నైస్ లెవెల్ 45 అవ్వాలరా, నేను ఇంకా లెవెల్ 43. సో ఇంకోసారి పోదాం. మళ్ళీ అయితే వచ్చేసాం స్టార్టింగ్ నుంచి. ఇలా చేస్తేనే మన లెవెల్ ఫాస్ట్గా పెరుగుతుంది. రీబర్త్ నొక్కుదాం అనుకున్నా, కానీ రీబర్త్ నొక్కితే మళ్ళీ దెబ్బ అయిపోతాం. స్టార్టింగ్ వెళ్ళిపోతుంది అబ్బా ఇది. ఓకే ఓ మై గాడ్, ఇలా వెళ్ళారా ఇందాక అంత లాంగ్ జంప్. నైస్ మనం స్లోగా లాంగ్ జంప్ అయితే కొట్టాం. గోల్డెన్ కి స్పాన్ అని ఇందాక నుంచి వస్తుంది. ఏడుందా గోల్డెన్ కి? ఏడుంది? నాకైతే ఎక్కడ కనిపించట్లేదే. లెవెల్ 45 బ్రో ప్లీజ్. అరే అమ్మా వెళ్ళిపోయేవాడిని, కానీ ఆడు ఎలాగో జంప్ చేశాడు కష్టపడి. ఓకే లెవెల్ 45. ఓకే ఈ ముళ్ళ పొద వస్తుంది వెంటబడి. ఓకే లెవెల్ 45 అవ్వు ప్లీజ్ బ్రో. ఎంతసేపు రా బ్రో, మీరు ఫాస్ట్గా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని. వీడు 45 లెవెల్ అయిపోయాడు ఇప్పుడు. ఓకే మనం ఇప్పుడు చూడండి ఈ ముళ్ళ పొద వెనకాల వెళ్ళిపోవాలి గబగబా. వెనకాల ఇంకోటి కూడా వచ్చేస్తుంది చూస్తా. ఓ మై గాడ్ వచ్చేసింది రో, ముళ్ళ పొద పరిగెట్టు. చచ్చిపోయా. ఓ మై గాడ్ ఆ ముళ్ళ పొద చూసారా ఎంత ఫాస్ట్గా నా వెంట అయితే పడిందో. ఓకే ఐటెం రీస్టాక్స్ అంట. సర్లేండి మనం ఇప్పుడు ఆ ముళ్ళ పొదని ఎలాగైనా డిఫీట్ చేయాలబ్బా. నా మీద పడిపోయింది అది వచ్చి చూసారా, కానీ మనం ఆల్మోస్ట్ క్లియర్ చేసేసాము ఆ లెవెల్ని. సో మీరు ఫాస్ట్గా లైక్ సబ్స్క్రైబ్ చేశారంటే మనం ఆ లెవెల్ని ఈజీగా అయితే గెలిచేయగలం. ఓకేనా, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేనైతే రోబక్స్ అయితే కొనబోతున్నా, మీరు టార్గెట్ ఫినిష్ చేస్తేనే. ఓకే అంతే, ఎగురుకుంటా వచ్చేస్తున్నారా నేను. ముళ్ళ పొద లెవెల్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసాం. ఈసారి లెవెల్ 46తో ట్రై చేద్దాం. అబ్బా చూసుకోకుండా వచ్చి ఆ కాయిన్స్ని తీసేసుకున్నాను అబ్బా. నాకు కాయిన్స్ తీసుకోవాలని లేకపోయింది. వెళ్ళి చక్కగా ఆ బాస్ని డిఫీట్ చేయాలి. ఓకే లెవెల్ 46 అయితే అయిపోయాం మనం. కాకపోతే వాడు చావట్లేదే. అదే అరే ఫస్ట్ టైం రా. అరే ఫస్ట్ టైం ఆ లెవెల్లో పడిపోయి చచ్చిపోయా నేను. ఫస్ట్ టైం అసలు అందులో టఫ్నెస్సే ఉండదు, అయినా చచ్చిపోయా నేను. చాలా ఘోరం ఇది. ఓకే మళ్ళీ వచ్చాం, మళ్ళీ జంప్. అంతే ఇదిగోండి, అసలు ఇందులో ఏం ప్రాబ్లమే ఉండదు తెలుసా, హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇది కష్టం మళ్ళీ కొద్దిగా. ఓకే ఇక్కడ ఆగాలి, ఏదేమైనా ఇక్కడ ఆగాల్సిందే. తీరా తలుపులు తీయగానే నేను పారిపోతా. ఓకే లెవెల్ 46 నైస్. లెవెల్ 47 అయిపోతాం అనుకుంటా మనం. లెవెల్ 47తో ట్రై చేద్దామా. లెవెల్ 47. ఓకే 53 అడుగుతున్నాడు నా దగ్గర. ఇప్పుడు ప్రస్తుతానికి అంత లేవు, 53K. ఓకే ఇప్పుడు ఈ ముళ్ళ పొద పడంగానే అరే
అరే ముళ్ళ పొద ముందుకు వెళ్ళిపోయింది కదరా, నేను ఎందుకు చచ్చిపోయాను రా? ఓ మై గాడ్, అదేంటి కాయిన్స్ తీసుకున్నా పోయేదబ్బా. వెళ్ళి ప్రతిసారి చచ్చిపోతున్నా నేను. ఆ ముళ్ళ పొద ఏంటి అంత టఫ్ ఉంది? ఓ మై గాడ్ బ్రో, బ్రో నువ్వేం నాకంటే స్లోగా వెళ్తున్నావు? నువ్వు రూబక్స్ పెట్టాలి, మర్చిపోకు. రూబక్స్ పెడితేనే గేమ్లో గెలుపుతావు. ఓకే నైస్. డోర్ క్లోజ్ అవ్వాలమ్మా మరే ఫాస్ట్గా. యా అయిపోయింది. ఇప్పుడు దడేలు మంది తెరిచారు, మనం వెళ్ళిపోదాం గబగబా. ఓకే నైస్, మళ్ళీ వచ్చేసాం ఈ లెవెల్ దగ్గరికి. ఓకే ఎలాగో కింద మీద పడి మనోడు లాగేస్తున్నాడు. లెవెల్ 47 అయితే అయిపోయింది. సో మనం వెయిట్ చేద్దాం. యా ఇప్పుడైతే బాల్ పడింది, వెళ్ళిపోతున్నా నేను దాని వెనక. ఒరే అది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అబ్బా. ఓ మై గాడ్, ఇది మళ్ళీ నన్ను తొక్కేస్తుందా బ్రో? నేను వచ్చేసానా? సేఫ్, గోడకు తగులుకున్నా చూసారా వచ్చి. ముళ్ళపొద ఇక్కడ నేనేం చేయలేకపోయింది. యా ఫైనల్లీ ముళ్ళపొదనైతే గెలిచేసా నేను. ఈ ముళ్ళపొదను ఆట పట్టిస్తా ఉండండి. ఓకే 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 సారీ 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 సారీ. అయ్యా మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళకూడదు, అయ్యో నన్ను చంపేస్తుంది. ఓకే మళ్ళీ మనం ఇక్కడ నుంచి రిస్క్ చేయొద్దు, టెలిపోర్ట్ అయిపోవాలి ఇక్కడ. ఓకే టెలిపోర్ట్ అయితే అయిపోయా. ఇక్కడ ఇదేం లెవెల్ రా? ఇదేం లెవెల్ చూద్దాం. ఓ అరే ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ బ్రో? ఆ రోబోట్ ఏదో వేస్తుంది నా మీద బాబాయ్, ఏదో తేడా ఉంది ఈ లెవెల్. ఓ మై గాడ్, అందరూ ఎలా వెళ్ళిపోతున్నారా? ఈ సౌండ్ అయితే నేను అసలు ఆపలేకపోతున్నా, భలే ఉంది. చెవులకు మాత్రం ఎంత హాయిగా ఉందో. ఓకే కింద లెవెల్కి వచ్చాను అంతేనా? ఓ సారీ సారీ, పై లెవెల్కి వెళ్ళి 300 కాయిన్స్ అంట తీసుకుని వెళ్ళిపోదాం. ఓకేనా, ఎలాగో మనం అనుకున్న లెవెల్ 8 అయితే ఫినిష్ చేసేసాం. చూసారా నా ముందు బ్రోస్ ఎలా వెళ్ళిపోతున్నారో సూపర్ ఫాస్ట్గా. తోకలు కూడా వచ్చే వాళ్ళకి. సో నేను అవన్నీ చేయాలంటే మీరు ఈ వీడియోకి 30 లైక్స్ 30 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేశారంటే, సో నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోకి అయితే రూబక్స్తో మనమైతే వీడియో వెనకాల తోక పెడదాం. ఓకేనా, వీడిని ఇంకా సూపర్ ఫాస్ట్గా చేసేస్తా, గాడ్ స్పీడ్లో పరిగెట్టేటట్టు చేస్తా. ఓకేనా, మీరైతే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోతో కలుస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.